మరి నేను అడగగానే అవకాశం ఇచ్చినందుకు మీకు మరి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. జై భీమ్లు. అయితే ఏంటిది నేను చెప్పాలనుకున్న మాట ఏంటిదంటే, ఇది మనం కాదు చదవలసింది, అగ్రకులాల వాళ్ళ చేత కూడా చదివిస్తే మార్పు కొంత జరగవచ్చు అనే అభిప్రాయాన్ని ఎవరో వక్త చెప్పారు. అది ఎగ్జాక్ట్లీ కరెక్టే. కదా అదే సార్. అయితే నేనేమంటున్నా అంటే, ఇది నేను టీచర్ను, రిటైర్డ్. నేను స్కూల్లో చూసింది ఏంటిది అంటే, నేను చదివింది లేదు కానీ ఒక బిఎడ్ చేసేటప్పుడు మాత్రం 8th క్లాస్ తెలుగులో ఉపవాచకం అని మాత్రం ఉండే. ఆ 8th క్లాసు ఉపవాచకం తెలుగులో, తెలుగు ఉపవాచకం అది నేను చెప్పిన పిల్లలకు, ఏది ప్రాక్టికల్ క్లాస్గా బీఈడి చేసేటప్పుడు. అయితే అప్పుడు నాకు అనిపించింది, అరే అసలు వాళ్ళకు చెప్పడానికి నేను ప్రిపేర్ అయితే నాకు అనిపించింది, ప్రిపేర్ అయినా చెప్పడానికి పిల్లలకు. అప్పుడు నాకేమనిపించిందంటే, మరి ఇంత వివక్షకు అయినటువంటి అందులో ఏమున్నదంటే, ఉపవాచకంలో టీచరు పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలందరూ ముందర కూర్చుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వెనుక కూర్చుండేవాడట. ఎవరికి అంటద్దు, ముట్టద్దు, తాకద్దు, నీళ్ళు అటెండర్ పోయాలట తాగడానికి. అట్లాంటి పరిస్థితుల్లో అతని యొక్క టిఫిన్ బాక్స్ ఈ బ్లాక్ బోర్డుకు వెనకాల ఉంటే కూడా అది బాబాసాహెబ్ను ఎంత వివక్షకు గురి చేసిండ్రు, ఎంత మానసికంగా బాధపడ్డాడో ఆ బాధను నిజంగా కళ్ళెంబడ నీళ్ళు వచ్చినాయి. మీరు నమ్మండి, నమ్మకపోండి. అయితే అటువంటి సందర్భాలు మనం అందరం ఎక్కడో అక్కడ ఎదుర్కొన్నాము, ఇంకా ఉంటాయి తర్వాత తరాలకు కూడా. మరి ఇప్పుడు ఈ ఒక ఉద్యమంలాగా ఇప్పుడు ఎన్ని 60-70 సంవత్సరాల తర్వాత ఈ కుల నిర్మూలన అనే పుస్తకం బాబాసాహెబ్ ఎన్హలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని రాసినటువంటి ఇంగ్లీష్ బుక్లో చదివినాను కానీ అంతగా అర్థం కాలేదు. ఇప్పుడు ఈ మధ్యననే చాలా అర్థమైంది, ఇంకా అప్పుడు 8th క్లాస్ చెప్పిన దానికంటే. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇది సిలబస్లలో అట్లీస్ట్ ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా బాబాసాహెబ్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇప్పుడున్న అన్ని తరాల వాళ్ళకు ప్లస్ అన్ని కులాల వాళ్ళకు అర్థమయ్యేటట్లు, ఎవరైనా వేరే కులస్తులు కూడా, ఇప్పుడు బీసీ కులం ఎవరు తమిళనాడులో పెరియార్ రామస్వామి బీసీ. మనకు అంటే అతను ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ప్రధాన బాధ్యత వహించి మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి కదా. అట్లనే బ్రాహ్మణిజంలో కూడా ఎవరైనా దాన్ని రియలైజ్ కావచ్చు. అందుకనే సిలబస్లో అందరూ అన్ని కులాల వాళ్ళు తెలుసుకునేటట్లు, చదివేటట్లు, ఎవరైనా మార్పుకు ఆలోచన చేసేటట్లు సిలబస్లో ఉంచడానికి మీరందరూ ప్రయత్నం చేసి, విలేజ్లలో ఉన్న కుల సంఘాలు ఉంటాయి కదా, ఆ కుల సంఘాలకు కూడా మీరు రిప్రజెంటేషన్ చేస్తే కొంత మార్పుకు అవకాశం ఏర్పడుతుంది అని నా సలహా సార్.